హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అరుణ్ మనీ తెలుగు. ఈరోజు ఇండో ఎస్ఎంసి ఐపీఓ గురించి చూద్దాం. వీళ్ళు పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెగ్మెంట్లో అండ్ ఇండస్ట్రీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెగ్మెంట్లో వాడే డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రోడక్ట్స్ని అయితే వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ ఉంటారు. పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెగ్మెంట్లో అయితే ఇండియన్ గవర్నమెంట్ హ్యూజ్గా సపోర్ట్ అయితే చేస్తూ ఉంది. ఈ కంపెనీ తయారు చేసినటువంటి డిఫరెంట్ ప్రోడక్ట్ని పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిఫరెంట్ సెగ్మెంట్లో అయితే వాడుతూ ఉంటారు. ఈ కంపెనీ వాళ్ళు కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ ఉంటారు. వీళ్ళ ప్రోడక్ట్ డైవర్సిఫైగా ఉంది. వీళ్ళ ప్రోడక్ట్స్ ఏమున్నాయో చూస్తారు, లైక్ ఫైబర్ గ్లాస్ రీఇన్ఫోర్స్డ్ ప్లాస్టిక్ కానీ అండ్ ఎలక్ట్రికల్ కాంపోనెంట్ ప్రోడక్ట్స్ని అయితే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ ఉంటారు. లైక్ బాక్స్ ఫర్ ఎనర్జీ మీటర్స్ కానీ, హై టెన్షన్ కరెంట్ ట్రాన్స్ఫార్మర్స్ కానీ, హై టెన్షన్ పొటెన్షియల్ ట్రాన్స్ఫార్మర్స్ కానీ అండ్ లో టెన్షన్ కరెంట్ ట్రాన్స్ఫార్మర్స్ కానీ, లైక్ జంక్షన్ బాక్సెస్ కానీ అండ్ ఫీడర్ పిల్లర్స్ కానీ అండ్ స్విచ్ గేర్ లాంటి డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రోడక్ట్స్ని అయితే వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ ఉంటారు. ఇండియాలో ఆల్ ఓవర్గా 20 స్టేట్స్లో వీళ్ళు సప్లై చేస్తూ ఉంటారు. అండ్ గ్లోబల్గా కూడా డిఫరెంట్ కంట్రీస్కి అయితే వీళ్ళైతే ప్రోడక్ట్ని ఎక్స్పోర్ట్ చేస్తుంటారు. లైక్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కానీ, కెన్యా కానీ అండ్ కువైట్ లాంటి మేజర్ పోర్షన్ ఉంటా, మైనర్ పోర్షన్లో కూడా జపాన్ కానీ, బెల్జియం కానీ, బంగ్లాదేశ్ కానీ అండ్ సౌత్ కొరియా, జర్మనీ కూడా మైనర్ పోర్షన్లో ప్రోడక్ట్స్ని అయితే ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. వీళ్ళకి ప్రోడక్ట్గా డైవర్సిఫైగా ఉంది పోర్ట్ఫోలియో కూడా. నెక్స్ట్, ఈ కంపెనీలో మేనేజ్మెంట్ ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ ఈ సెక్టర్లో ఎక్స్పర్టైజ్ వాళ్ళే ఉన్నారు. లైక్ క్వాలిటీ కంట్రోల్ కూడా ఎఫెక్టివ్గా ఉంది ఈ కంపెనీలో. వీళ్ళు కస్టమర్స్తో కూడా డిఫరెంట్ రిలేషన్స్ అయితే డిఫరెంట్గా డెవలప్ చేసుకున్నారు వీళ్ళు. ఈ కంపెనీకి మేజర్ క్లయింట్స్ ఎవరైతే ఉన్నారో చూస్తే, లైక్ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డ్స్ వాళ్ళు ఉన్నారు, డిస్కమ్స్ కానీ అండ్ గవర్నమెంట్ కంపెనీస్ వాళ్ళు అయితే ఉన్నారు. ఈ కంపెనీ వాళ్ళకి ఎస్పెషల్గా R&D ల్యాబొరేటరీ కూడా ఉంది. ప్రజెంట్ మార్కెట్ కండిషన్స్కి తగ్గట్టుగానే వీళ్ళైతే ప్రోడక్ట్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ ఉంటారు. అండ్ క్వాలిటీ రిక్వైర్మెంట్ కానీ అండ్ సూటబుల్ మెటీరియల్ కాంపోజిషన్ కూడా వాడే వీళ్ళైతే ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ ఉంటారు. ఈ కంపెనీ వాళ్ళకి 4 మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ ఉన్నాయి ప్రజెంట్గా అయితే. గుజరాత్ కానీ, రాజస్థాన్ కానీ అండ్ మహారాష్ట్రలో ఉన్నాయి. వీళ్ళు ఐపీఓ అయితే టోటల్ ఫ్రెష్ ఇష్యూ ద్వారానే అమౌంట్ రేజ్ చేస్తున్నారు. కొత్త మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ కూడా వీళ్ళైతే సెటప్ చేయాలనుకుంటున్నారు. అండ్ అదర్ జనరల్ కార్పొరేట్ పర్పస్ కోసం అయితే వీళ్ళైతే ఐపీఓ ద్వారా అమౌంట్ అయితే రేజ్ చేయాలనుకుంటున్నారు. ఈ ఐపీఓ అయితే జనవరి 13th ఓపెన్ అయ్యి 15th క్లోజ్ అయిపోతుంది. అండ్ వీళ్ళు ఫిక్స్ చేసిన ప్రైస్ అయితే 141 రూపీస్ నుంచి 149 రూపీస్గా ఫిక్స్ చేశారు. వీళ్ళు ఐపీఓకి వచ్చిన తర్వాత ఈ కంపెనీ టోటల్ మార్కెట్ క్యాప్ 341 crore అయితే ఉంటుంది. ఇది స్మాల్ మైక్రో ఎంటర్ప్రైజెస్ కాబట్టి ఒక లాట్లో 1000 షేర్స్గా ఉంటాయి. ఒక రిటైల్ ఇన్వెస్టర్ 2000 షేర్స్ వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. రిటైల్ అలొకేషన్ పార్టిసిపేషన్ 35%గా ఉంది. ఈ కంపెనీలో ఆశిష్ కచోలియా గారికి అయితే 3.36% ఆఫ్ ద వాటా ఉంది. వీళ్ళు కంపెనీ సీడ్ ఫండ్కి వెళ్ళినప్పుడైతే ఆశిష్ కచోలియా గారు అయితే ఇన్వెస్ట్మెంట్ పెట్టారు ఈ కంపెనీలో. అండ్ ఈ కంపెనీ రిజల్ట్స్ ఎలా ఉన్నాయో చూస్తే, ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్లో రెవెన్యూ మాత్రం 395% ఆఫ్ ద గ్రో అయింది. FY24 నుంచి 25 వరకు కూడా ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ కూడా 415% అయితే గ్రో అయ్యారు వీళ్ళు ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్లో. లాస్ట్ 3 to 4 years నుంచి కూడా ఈ కంపెనీ రిజల్ట్స్ అన్ని పాజిటివ్గా ఉన్నాయి, ఎక్కడ నెగిటివ్గా అయితే లేవు. అండ్ రిటర్న్ ఆన్ ఈక్విటీ అయితే మార్చ్ 31st 2025 నుంచి సెప్టెంబర్ 30 వరకు చూస్తే ఇది ఓన్లీ 2 quarters ఉంది. ఇంకా 2 quarters రావాలి గడి. ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్లో వీళ్ళైతే బెటర్గానే అయ్యారు. క్వార్టర్ కూడా ఆర్ఓసి కూడా 31.39% ఉంటే 17.50 ఉంది. డెట్ ఈక్విటీ రేషియో కూడా వీళ్ళకైతే తక్కువగానే ఉంది. రిటర్న్ ఆన్ నెట్వర్త్ కూడా 43.27 ఉంటే మార్చ్ క్వార్టర్లో అండ్ సెప్టెంబర్ క్వార్టర్లో మాత్రం 24.30%గా ఉంది. ప్యాట్ మార్జిన్ ఎబిటా మార్జిన్ కూడా గ్రో అయ్యారు వీళ్ళు. ఎర్నింగ్ పర్ షేర్ కూడా ఈ కంపెనీ వాళ్ళకి ప్రీ ఐపీఓ 9.24%గా ఉంటే పోస్ట్ ఐపీఓ మాత్రం 10.20%గా ఉంది. పిఈ రేషియో కూడా ప్రీ ఐపీఓ 16.1 ఉంటే పోస్ట్ ఐపీఓ మాత్రం 14.86%గా ఉంది. ఈ కంపెనీ మార్కెట్లో కాంపిటీటర్స్ బిగ్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో చూస్తే, ఆల్రెడీ లిస్ట్ అయిన ప్లేయర్స్ సిమెన్స్ లిమిటెడ్ వాళ్ళు కానీ, ఏబీబీ ఇండియా లిమిటెడ్ కానీ, బిహెచ్ఈఎల్ కానీ, సీజీ ఇండస్ట్రియల్ పవర్ వాళ్ళు కానీ అండ్ హిటాచీ ఎనర్జీ వాళ్ళు అయితే ఉన్నారు. వీళ్ళైతే బిగ్ ప్లేయర్స్. లైక్ స్మాల్ కంపెనీస్ ఎవరైతే ఉన్నారో చూస్తే ఏరియాన్ కాంపోజిట్ వాళ్ళు ఉన్నారు అండ్ ఆర్ఎంసీ స్విచ్ గేర్ లాంటి కంపెనీస్ వాళ్ళు అయితే ఉన్నారు. ఈ కంపెనీ కాంపిటీటర్స్తో పోలిస్తే పిఈ రేషియో అయితే కొంచెం ఎక్కువగానే ఉంది, కానీ లైక్ ఏరాన్ కాంపోజిట్ వాళ్ళకి 7.8 ఉంటే ఆర్ఎంసీ స్విచ్ గేర్ వాళ్ళకి మాత్రం 29.81%గా ఉంది. ఎర్నింగ్ పర్ షేర్ మాత్రం పిఈ రేషియో అయితే కొంచెం ఎక్కువగానే ఉంది, కానీ
పీబీ రేషియో అండ్ పీఈజీ రేషియో అమ్మ కూడా చూడాలి ఈ కంపెనీ ఐపీఓ అప్లై చేసే టైంలో. ఈచ్ అండ్ ఎవ్రీ విషయంలో చూసి మాత్రం అప్లై చేయాలి. ఈ ఐపీఓ అయితే అప్లై చేయొచ్చు. మిడ్ టర్మ్లో చూసే వాళ్ళకైతే మంచి రిటర్న్స్ అయితే ఇస్తుంది ఈ ఐపీఓ. ఐపీఓ ఓపెన్ అవ్వకముందే గ్రే మార్కెట్ 25%గా ఉంది. ఈ ఐపీఓ అప్లై చేయొచ్చు, కానీ మిడ్ టర్మ్లో చూసే వాళ్ళకైతే మంచి రిటర్న్స్ అయితే వస్తాయి. ఇది నా ఒపీనియన్ ఈ ఐపీఓ పైన. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్